హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు మన ఛానల్లో సీటెట్కి సంబంధించి సైకాలజీ సెకండ్ చాప్టర్ చూద్దాం. చాప్టర్ పేరు వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఒకసారి చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే పిల్లలలో వికాస అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. ఫస్ట్ చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్లో ఫస్ట్ది వచ్చేసి ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఇక్కడ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే ఏంటి? వైయక్తిక భేదాలు అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు అనమాట. ఇండివిజువల్ డిఫరెన్సెస్ అంటే వైయక్తిక భేదాలు. దిస్ ఈస్ ది సైంటిఫిక్ బ్యాకింగ్ ఫర్ వై ఎవరీ చైల్డ్ ఈజ్ యూనిక్. అంటే ఈవెన్ ఇఫ్ టూ చిల్డ్రన్ ఆర్ ది సేమ్ ఏజ్, దే విల్ నెవర్ బి ఐడెంటికల్ ఇన్ దేర్ డెవలప్మెంట్. అక్కడ ఆ పాయింట్ యొక్క అర్థం ఏంటంటే, ఎవరైనా ఇద్దరు పిల్లలు వాళ్ళ డిఎన్ఏ ఒకే రకంగా ఉన్నా, లేదా ఒకే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే, వాళ్ళిద్దరూ యూనిక్ అనమాట. యూనిక్ అంటే వాళ్ళిద్దరూ వేరు. వాళ్ళిద్దరూ ఏ స్వభావాలు కలవు అనమాట. కొన్ని కలవచ్చు, కానీ వికాసం పరంగా ఇద్దరు వేరు అనమాట. అది ఏ విధంగా దోహదపడితే చూద్దాం. ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే హెరిడిటరీ అంటే ఏంటి? జీన్స్ అనమాట, డిఎన్ఏ. తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్. ఏ ఇద్దరు పిల్లలు కూడా ఇంటెలిజెన్స్లో కానీ ఎమోషనల్లో కానీ అనువంశకత పరంగా ఒకే రకంగా ఉండరు అనమాట. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చూడండి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, న్యూట్రిషన్ అండ్ ది క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. ఈ పరంగా కూడా క్వాలిటీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనకి సమాజంలో మనకు అన్ని వసతులు ఉండాలి. ఉండటానికి ఇల్లు ఉండాలి, తల్లిదండ్రుల పెంపకం, ఇవన్నీ కలిసి రావాలి. ఇవన్నీ కలిసి వస్తేనే సోషియో అంటే సాంఘిక. బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటి? వెనకాలన్నమాట. అంటే పిల్లవాడు చక్కని వాతావరణంలో పెరగటం, పద్ధతైన వాతావరణంలో పెరగటం. ఇటువంటి వాతావరణంలో పెరిగితే పిల్లవాడిలో వికాసం అనేది అభివృద్ధి చెందుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఏ టీచర్ మస్ట్ యూజ్ డిఫరెంటియేటెడ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది మన సీటెట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా సరే క్లాస్ రూమ్లో టీచరు ఒకే మోడల్ అనేది 40 మంది విద్యార్థుల మీద రుద్దకూడదు. వేరు పరంగా వేరు విధాలుగా బోధనా పద్ధతులు అంటే టీచింగ్ మెథడ్స్ అనమాట. వేరు టీచింగ్ మెథడ్స్ వాడి ఏ విద్యార్థి ఎంత స్థాయిలో నేర్చుకోగలడు, ఎలా నేర్చుకోగలడు అనేది దాన్ని బట్టి మనం చేయాలన్నమాట. కెనాట్ యూజ్ ఏ వన్ సైజ్ ఫిట్స్ ఆల్. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఒకే సైజు, ఇప్పుడు ఒక షర్ట్ ఉందనుకోండి, ఒకే షర్ట్ అందరి పిల్లలకు పట్టదు కదా. ఒక అతను లావుగా ఉంటాడు, ఒక అతను సన్నగా ఉంటాడు, పొడుగు. ఈ విధంగా పిల్లలకు తగ్గట్టుగా మనం విజువల్గా, ఆడివల్గా అండ్ కైనెస్థిక్ అంటే ఏదైనా ఆటల ద్వారా కానీ, ఇప్పుడు క్లాస్ రూమ్లో కూడా ఆటలాడిస్తారు కదా. ఇప్పుడు ఈ మధ్య లాంగ్వేజ్ క్లబ్ అని స్టార్ట్ అయింది కదా. ఆ విధంగా ఏది జరిగినా సరే పిల్లల యొక్క జ్ఞాపక శక్తి, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అనుగుణంగా విద్య అనేది నేర్పడం జరగాలన్నమాట. ఇక్కడ మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఎగ్జాంపుల్, థర్డ్ క్లాస్ రూమ్లో ఒక రాహుల్ అనే పిల్లవాడు ఉన్నాడు. రాహుల్ అనే పిల్లవాడు మ్యాథ్స్ బాగా సాల్వ్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? మ్యాథ్స్ బాగా సాల్వ్ చేస్తున్నాడు. అదేవిధంగా అంజలి ఉంది. అంజలి అనే అమ్మాయి వచ్చేసి బ్యూటిఫుల్ పోయమ్స్ చెప్తుంది. అదేవిధంగా ఈ విధంగా ఒక క్లాస్ రూమ్లో ఉన్న పిల్లవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో టాలెంట్ ఉంటుందన్నమాట. ఆ విధంగా పిల్లల యొక్క టాలెంట్, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అనుగుణంగా మనం విద్యాబోధన చేయాలి. అదేవిధంగా మెజరింగ్ క్వాలిటీ ఆఫ్ చైల్డ్హుడ్ అంటే ఏ విధంగా పిల్లల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళ యొక్క విద్యా వికాసం అనేది మనం ఏ విధంగా అంచనా వేయవచ్చు అనేది తెలుసుకుంటాం. దానికి ఖచ్చితంగా మనకి సైకాలజీ, పెడగాలజీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా చూద్దాం. ఇన్ సైకాలజీ వీ డోంట్ మెజర్ ఏ సక్సెస్ఫుల్ చైల్డ్ బై హౌ ఫాస్ట్ ఏ చైల్డ్ గ్రోస్. మనం సైకాలజీలో ఒక పిల్లవాడు ఎంత వేగంగా నేర్చుకుంటున్నాడు, ఎంత తెలివిగల పిల్లవాడు అనేది మనం ఎప్పుడూ అంచనా వేయము. ఎందుకంటే మన పిల్లవాడిని తెలివితేటలుగా బాగా చదువుకునే విధంగా చూడాలి. ఎవరైతే పిల్లవాడు చదువులు వెనకబడి ఉంటాడో అటువంటి పిల్లవాడినే మనం అంచనా వేయాలి. అటువంటి పిల్లవాడినే మనం ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి బాగా చదివే వాళ్ళని మనం అంచనా వేయము. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆఫెన్ మెజర్డ్ త్రూ. మనం ఏ విధంగా మెజర్ చేస్తామనే చూద్దాం. ఎన్రిచ్డ్ ఎన్విరాన్మెంట్స్. ఏ చైల్డ్ ఈజ్ స్టిమ్యులస్ రిచ్ ఎన్విరాన్మెంట్, యాక్సెస్ టు బుక్, ప్లే అండ్ కన్వర్జేషన్, డెవలప్ మోర్
న్యూరల్ కనెక్షన్స్ దాన్ వన్ ఇన్ స్టిమ్యులస్ పూర్ ఎన్విరాన్మెంట్. ఒక పిల్లవాడు ఎవరైతే స్టిమ్యులస్ రిచ్ అంటే ఉన్నత కుటుంబంలో, ఉన్నత సంపన్నంగా మైన కుటుంబంలో బుక్స్, అదేవిధంగా ఆటలు మరియు భాషను అంటే ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో తెలిసినటువంటి పిల్లవాడి కన్నా ఎవరైతే పూర్ అంటే పేద వాతావరణంలో పెరుగుంటాడో పిల్లవాడు, వాళ్ళకన్నా రిచ్ కుటుంబంలో పుట్టిన పిల్లవాళ్ళు మనం ఎక్కువ ఇంటెలిజెన్స్ అనేది గమనించవచ్చు అనమాట. మనం ఆల్రెడీ నిన్న కూడా చెప్పుకున్నాం. అది ఏ విధంగా చూడండి, ద హోల్ చైల్డ్ అప్రోచ్ క్వాలిటీ ఈజ్ మెజర్డ్ అక్రాస్ ది హోలిస్టిక్ స్పెక్ట్రమ్. ఇక్కడ మనం హోలిస్టిక్ స్పెక్ట్రమ్ అంటే మనం అన్నిటిలో అనమాట, అన్ని విధాలుగా పిల్లవాడిని అంచనా వేస్తాం. ఏ విధంగా, ఇక్కడ చూసారా, ఫిజికల్గా అంచనా వేస్తాం, తర్వాత మెంటల్గా అంచనా వేస్తాం, సోషల్గా అంచనా వేస్తాం. ఈ విధంగా మనం పిల్లవాడిని అనేక రకాలుగా అంచనా వేయటం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఒకసారి, సైకలాజికల్లీ సేఫ్ అంటే చూడండి, అకార్డింగ్ టు మాస్లో థియరీ హైరార్కీ, అబ్రహం మాస్లో ఉన్నాడు కదా, ఏ చైల్డ్ కెనాట్ లెర్న్ సెల్ఫ్ యాక్చువలైజ్ ఇఫ్ దే డోంట్ ఫస్ట్ ఫీల్ సేఫ్ అండ్ లవ్డ్. ఒక పిల్లవాడు కనుక మన దగ్గర ఎప్పుడైతే సురక్షితంగా ఫీల్ అవ్వడో, ఎప్పుడైతే మన నుంచి సురక్షిత లేదని ఆశిస్తాడో అప్పుడు విద్య అనేది జరగదనమాట. అదేవిధంగానే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏ చైల్డ్ ఇన్ అన్ అంగన్వాడీ హూ ఈజ్ ఎంకరేజ్డ్ టు ప్లే విత్ బ్లాక్స్. ఒక అంగన్వాడీ పిల్లవాడు ఉన్నాడమ్మా, అంగన్వాడీ పిల్లవాడికి రాళ్లతోనో లేదంటే బ్లాక్స్తో ఆట ఆడుకోమని చెప్పాం. అండ్ వాటర్ డెవలప్స్ బెటర్ కాగ్నిటివ్ మ్యాపింగ్. ఒక పిల్లవాడిని ఎప్పుడైతే రాళ్లలో, మట్టిలో అన్ని విధాలుగా ఎప్పుడైతే ఆటలాడటం అనేది నేర్చుకుంటాడో, చూడండి, హూ ఈజ్ ఓన్లీ టోల్డ్ టు సిట్ క్వైట్లీ అండ్ మెమరైజ్ ది ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీకు ఇక్కడ రాస్తాను చూడండి. ఒక అతను రిచ్ ఉన్నాడు, ఒక అతను పూర్ అతను వచ్చేసి ప్లేయింగ్, అదేవిధంగా డ్యాన్సింగ్, రీడింగ్, ఈ విధంగా అన్నిట్లో ఉన్నాడు ఒక పిల్లవాడు. ఒక పిల్లవాడు వచ్చేసి ఓన్లీ రీడింగ్. ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరిలో ఫాస్ట్ ఉంటుంది? పూర్ చైల్డ్లో డెవలప్మెంట్ ఫాస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇతను ఆటలాడుతున్నాడు, ఫిజికల్ డెవలప్మెంట్, డ్యాన్సింగ్, ఫిజికల్ డెవలప్మెంట్, అదేవిధంగా మోరల్గా స్ట్రాంగ్గా ఉంటారనమాట. మోరల్ అంటే మెంటలీ స్ట్రాంగ్, రీడింగ్ అంటే వికాసం, డెవలప్మెంట్లో స్ట్రాంగ్ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక పిల్లవాడిని దేనికైనా ఒకదానికే కట్టేస్తామో అతనిలో డెవలప్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఒక పిల్లవాడిని అన్నిటిలో డెవలప్ చేయాలి, అప్పుడే అతను ముందుకెళ్తాడనమాట. మూడో చూడండి, ఏ చైల్డ్ యాజ్ ఏ లిటిల్ సైంటిస్ట్, పియాజే అనమాట. ద ఐడియా దట్ ఏ చైల్డ్ ఈజ్ స్పెషల్ ఆఫెన్ రిఫర్స్ టు దేర్ యూనిక్ వే ఆఫ్ ప్రాసెసింగ్ ద వరల్డ్. యాక్టివ్ కన్స్ట్రక్టివిజం, చిల్డ్రన్ ఆర్ నాట్ ఎంప్టీ వెజల్స్. పిల్లలు అనేవాళ్ళు ఎంప్టీ వెజల్స్ అని కాదు, ఖాళీ పాత్రలు కాదనమాట. పిల్లలు అనేవాళ్ళు ఖాళీ పాత్రలు కాదు, టు బీ ఫిల్డ్ విత్ ఇన్ఫర్మేషన్. పిల్లలు అనేవాళ్ళు ఖాళీ పాత్రలు కాదు, వాళ్ళలో మనం ఇన్ఫర్మేషన్ నింపడానికి. దే ఆర్ యాక్టివ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళల్లో స్వయంగా జ్ఞానం అనేది నింపుకోవాలన్నమాట. క్వాలిటేటివ్ చేంజ్, ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. క్వాలిటేటివ్ అంటే ఏంటి? డెవలప్మెంట్. క్వాంటిటేటివ్ అంటే గ్రోత్. పియాజే ఆర్గ్యూడ్ దట్ చిల్డ్రన్స్ థింకింగ్ ఈజ్ నాట్ లెస్ దాన్ అడల్ట్స్. పియాజే ఏం చెప్పాడంటే పిల్లల యొక్క ఆలోచనలు అనేది యుక్త వయస్కుల కంటే తక్కువ కాదు, వాళ్ళతో సమానం అనమాట. ఏ చైల్డ్ లాజిక్ ఈ స్పెషల్ టు దేర్ డెవలప్మెంట్ స్టేజ్. చిల్డ్రన్ యొక్క లాజిక్ అనేది, డెవలప్మెంట్ అనేది వారి యొక్క స్థాయికి అనుగుణంగా, వారి యొక్క ఆ డెవలప్మెంట్ స్టేజ్ అనుగుణంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఏ చైల్డ్ ఐస్ మెల్ట్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ అనేది చాలా లెంతీగా ఉంటుంది, నేను షార్ట్లో చెప్తాను. ఒక పిల్లవాడికి ఒక ఐసు వేడిపడితే ఎండబడితే కరిగిపోద్దని చెప్పడం కన్నా, ఒక పిల్లవాడి చేతిలో ఐస్ ముక్క పెట్టి అది వాళ్ళని ఎండలో నించోబెడితే పిల్లవాడు ప్రత్యక్షంగా తెలుసుకోగలుగుతాడనమాట. ఆ విధంగా తెలుసుకోవడం ద్వారా జ్ఞానం అనేది విని నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకునే జ్ఞానం అనేది ఎప్పుడు మన మైండ్లో అలా ఉండిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేయాలని చెప్పి అర్థం అక్కడ. ఇక్కడ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, ఇవి జాగ్రత్తగా వినండి. వీలైతే రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేను ఆల్రెడీ ఈ పీడిఎఫ్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ అంటే
నిరంతరం జరుగుతూ ఉంటుందన్నమాట. డెవలప్మెంట్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఆల్రెడీ మనం నేను చెప్పుకున్నాం, వికాసం అనేది నిరంతరం తల్లి గర్భం నుండి చనిపోయే వరకు టిల్ డెత్ వరకు వికాసం అనేది జరుగుతూనే ఉంటుంది. ముసలి వాళ్ళు కూడా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూనే ఉంటారు, చదువుతూనే ఉంటారు, ఈ రోజు ఏదో ఒకటి నేర్చుకుంటారు. కాబట్టి డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూటీ ప్రాసెస్. ఏ చైల్డ్ ఎబిలిటీ టు రీడ్ కాంప్లెక్స్ నోవెల్స్ ఇన్ క్లాస్ 8 స్టార్టెడ్ విత్ దెమ్ సింప్లీ లుకింగ్ ఎట్ పిక్చర్ బుక్స్ యాజ్ ఏ టాడ్లర్. ఆ విధంగా పిల్లలు, మీరు ఎగ్జాంపుల్స్ చూడండి, మీరు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూటీ అంటే వికాసం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత సెకండ్ వన్ చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ అంటే ఆర్డర్ అనమాట. ఆర్డర్ ప్రకారం డెవలప్మెంట్ జరుగుతుంది, ఒక లైన్లో జరుగుతుంది అనమాట డెవలప్మెంట్ అనేది. ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. థియరీ, డెవలప్మెంట్ ఫాలో యాజ్ ఫిక్స్డ్ ఆర్డర్లీ ప్యాటర్న్ వైల్ ఇన్ స్పీడ్ వేరీస్. ద ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ ఈజ్ యూనివర్సల్ అక్రాస్ ఆల్ కల్చర్. డెవలప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. డెవలప్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనమాట. ఏ విధంగా ప్యాటర్న్ అంటే, ఒక పిల్లవాడు మొదట పాకుట, ఆ తర్వాత దొర్లుట, తర్వాత నుంచునుట. ఇది కొంతమంది పిల్లల్లో లైన్ అనమాట. కొంతమంది ఫస్ట్ దొర్లుతారు, ఆ తర్వాత పాకుతారు, ఆ తర్వాత మోకాల మీద నడుస్తారు, ఆ తర్వాత నుంచొనుట. ఈ విధంగా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట కొంతమందిలో. ఇక్కడ ఆల్రెడీ మనం చూసాం కదా, ఎగ్జాంపుల్ చూడండి మీకు అది. ఇన్ లాంగ్వేజ్ ఎవ్రీ చైల్డ్ గోస్ త్రూ కుయింగ్ అంటే ఏంది, పిల్లలు తత్త అంటారు కదా, అది కుయింగ్ అనమాట. బ్యాబ్లింగ్ అంటే అక్క, అత, అమ్మ అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఆ తర్వాత వన్ వర్డ్ స్టేజ్ అంటే చిన్న ఒక్కొక్క పదాలు, ఆ తర్వాత 2 అక్షర పదాలు, ఈ విధంగా ఒక లైన్ అనేది ఫాలో అవుతుంది అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, వికాసం అనేది ఒకరికి ఇంకొకరికి సంబంధం లేకుండా ఉంటుందన్నమాట. వికాసం అనేది ఒకరికొకరికి సంబంధం ఉండదు. ఈచ్ చైల్డ్ ఈజ్ ఏ యూనిక్, అంటే ఏ విద్యార్థికి ఆ విద్యార్థి ప్రత్యేకం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ ట్విన్ పెయిర్ కవల పిల్లల్లో కూడా డెవలప్మెంట్ అనేది ఒకే రకంగా ఉండదు. కొంతమంది 12 నెలలకు మాట్లాడతారు, కొంతమంది 18 నెలలకు మాట్లాడతారు. సమ్ చిల్డ్రన్ రీచ్ ప్యూబర్టీ అంటే పురుషత్వం కావటం అంటారు కదా, పురుషత్వం కావటం, లేదంటే ఆడపిల్లలైనా సరే మీకు తెలిసిందే కదా, ఏజ్ బట్టి వాళ్ళ యొక్క కొన్నిసార్లు ముందు వెనకనే జరుగుతూ ఉంటుంది. 4వ పాయింట్ చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, సెఫలాయిడికల్ డైరెక్షన్ అంటే హెడ్ టు టో అంటే అది ఇక్కడ మీకు క్లారిటీగా ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ సెఫలాయిడికల్ అంటే ఏ బేబీ కెన్ హోల్డ్ దేర్ హెడ్ అప్ స్టడీలీ. ఫస్ట్ పిల్లవాడు తలకాయ తిప్పుతాడు, ఆ తర్వాత ఏం చేస్తాడు, మజిల్ స్ట్రెంత్ పెరుగుద్ది, ఇన్ దేర్ లెగ్స్ టు స్టాండ్ అనమాట. ఏదైనా అభివృద్ధి అనేది తలకాయ దగ్గర నుంచి కాళ్ళ వైపు అనేది జరుగుతుందనమాట. ఈ విధంగా జరిగితే దాన్ని సెఫలాయిడికల్ డైరెక్షన్ అంటారు. ఒకసారి ఇక్కడ చూడండి, ఏ చైల్డ్ ఫస్ట్ లెర్న్ టు సీ ది ట్రాక్ ఆబ్జెక్ట్స్ విత్ దేర్ ఐస్. ఫస్ట్ కళ్ళతో చూస్తారు, ఆ తర్వాత తల నిలుపుతాడు, అండ్ రీచ్ అవుట్ టు ద గ్రాప్ దెమ్ విత్ దేర్ హ్యాండ్స్. ఆ తర్వాత చేయి జాపిన తర్వాత చేయి మొత్తం 5 ఏళ్లతో పట్టుకుంటాడు, ఆ తర్వాత 1 వేలుతో కూడా పట్టుకోవచ్చు అనమాట. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది తలకాయ నుండి కాళ్ళ వరకు వెళ్తుందనమాట. ఆ తర్వాత చూడండి, ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్. ఇవి సీటెడ్ పరంగా చాలా ఇంపార్టెంట్. పైంది కిందది మాత్రం చాలా ఇంపార్టెంట్ అనమాట. సెఫలాయిడికల్ అండ్ ప్రాక్సిమో డిజిటల్ డెవలప్మెంట్ అంటే హెడ్ టు టో, తర్వాత సెంటర్ టు పెరిఫెరీ అంటే సైడ్ అనమాట, సెంటర్ టు అవుట్వర్డ్స్. చాలా ఇంపార్టెంట్. సీటెట్లో ఖచ్చితంగా ఎన్నిసార్లు బిట్ అడిగారో తెలియదు. ఏ చైల్డ్ కెన్ స్వింగ్ దేర్ ఎంటైర్ ఆర్మ్ టు హిట్ ఏ బాల్ బిఫోర్ దే యూజ్ దేర్ వ్రిస్ట్ అండ్ ఫింగర్స్ టు పికప్ ఏ స్మాల్ మార్బిల్. చూడండి ఇక్కడ, ఏ చైల్డ్ కెన్ స్వింగ్ దేర్ ఎంటైర్ ఆర్మ్. స్వింగ్ అంటే ఏంటి మీకు తెలిసింది, ఆల్రెడీ మనం బాల్ స్వింగ్ చేస్తాం కదా, ఆ విధంగా స్వింగ్ చేయడం అనమాట. టు హిట్ ఏ బాల్ బిఫోర్ దే కెన్ యూజ్ దేర్ వ్రిస్ట్ అండ్ ఫింగర్స్ టు కీప్ అప్ ఏ స్మాల్ మార్బుల్. అర్థమవుతుంది కదా, మనం ఏదైనా ఒకదాన్ని కొట్టాలంటే ఫస్ట్ మన ఆర్మ్స్ అనేది ఫ్రీ చేసుకుని ఆ తర్వాత మనం 4 హ్యాండ్లో గ్రిప్ తెచ్చుకుని ఆ తర్వాత కొడతాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏ బేబీ యూజ్ దేర్ హోల్ పామ్ టు గ్రాబ్ ఏ టాయ్. చిన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మొత్తం చైన్ అంతా వాడతారు అన్నమాట ఒక బొమ్మను పట్టుకోవాలంటే. ఆ తర్వాత ఏం చేస్తారు,
పిన్సర్, గ్రాస్ప్, యూజ్ ద థంబ్ అండ్ ఫోర్ ఫింగర్ ఫర్ ఫైన్ మోటార్ స్కిల్స్. ఆల్రెడీ మన గ్రాస్ మోటార్, ఫైన్ మోటార్ స్కిల్స్ ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. ఏదైనా విద్యార్థి సపోజ్ చిన్నప్పుడు ఉంది, ఒక పెన్ను ఉంది, ఆ పెన్ను చిన్నప్పుడు మనం 5 ఏళ్లతో పట్టుకొని తీస్తాం. అదే పెద్ద అయిన తర్వాత బొట్టన వేలు, చూపుడు వేలుతో 2 వేలతోనే పట్టుకుంటాం. ఆ విధంగా డెవలప్మెంట్ అనేది సెంటర్ టు విడ్త్ అనమాట, అవుట్వర్డ్స్ అంటే పక్క సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. 6th చూడండి, ప్రిన్సిపల్ ఆఫ్ జనరల్ టు స్పెసిఫిక్. జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఏదైనా సరే జనరల్ అంటే ఫస్ట్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైంది చూడండి. సాధారణం నుండి నిర్దిష్ట వైపు, సాధారణం నుండి నిర్దిష్ట లేదా ఉన్నతమైన వైపు, గొప్పదైన వైపు, ఉన్నతమైన వైపు అనమాట. వెన్ ఏ బేబీ క్రైస్, ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఏడుస్తాడో దేర్ హోల్ బాడీ మూవ్స్, ఒళ్ళు మొత్తం కదిలిపోద్ది. లెగ్ కిక్ అనమాట, ఆర్మ్స్ ఫ్లెయిల్ అనమాట. యాజ్ దే గ్రో ద రెస్పాన్స్ బికమ్ స్పెసిఫిక్. దే జస్ట్ షెడ్ టియర్స్ అండ్ యూజ్ వర్డ్స్. చిన్నప్పుడు ఏడిస్తే ఒళ్ళంతా కదిలిపోద్ది, కానీ తర్వాత ఓన్లీ కంట్లో చుక్కలు మాత్రమే వస్తాయి. అంటే ఏదైనా ఒక జనరల్, అందరూ ఏడుస్తారు, కానీ అది ఒక స్పెసిఫిక్ అంటే ఒక నిర్దిష్ట స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడేంటి, జస్ట్ కంట్లో నుంచి నీటి చుక్కలు మాత్రమే వస్తాయి. రెండో ఎగ్జాంపుల్ చూడండి. ఏ చైల్డ్ ఫస్ట్ ఐడెంటిఫై ఎవ్రీ 4-legged యానిమల్ యాజ్ ఎ డాగ్. చిన్నప్పుడు మనం ఏమనుకుంటాం, 4 కాళ్ళు ఉన్న ప్రతిదల్లా కుక్కను చూసి, గేదెని, ఆవుని చూసి కూడా మనం కుక్క అనుకుంటాం. అది జనరల్ అనమాట, అది సాధారణం. కానీ మనం ఎప్పుడైతే అడల్ట్హుడ్కి వస్తామో, అంటే లేటరల్ చైల్డ్హుడ్, అడల్ట్హుడ్లో ఏముంది, 4 కాళ్ళు ఉన్నదల్లా కుక్క కాదు, ఆవుకి, ఆ తర్వాత గుర్రానికి, గేదె కూడా 4 ఉంటాయి. కాకపోతే దాని తోక వేరు లేదా అది అరిసే పద్ధతి వేరు అని చెప్పి మనం కనుక్కుంటాం. ఆ విధంగా మనం గ్రహిస్తాం అన్నమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరాక్షన్ అంటే చూడండి, ఆల్ డొమైన్స్ ఆఫ్ డెవలప్మెంట్, అన్ని విధాలుగా ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎమోషనల్గా ఆర్ ఇంటర్ కనెక్టెడ్. ఏ ల్యాగ్ ఇన్ వన్ ఏరియా ఆఫ్ ఎన్ స్టంట్ ది అదర్ అనమాట. ఈ విధంగా అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ చైల్డ్ విత్ పూర్ ఫిజికల్ హెల్ప్, అన్నిట్లో ఉండాలి, అన్ని విధాలుగా వికాసం అనేది చెందాలి. ఒకవేళ ఫిజికల్గా డెవలప్మెంట్ జరగలేదా, పిల్లవాడు పాఠశాలకు వెళ్ళలేడు, కూర్చుని చదవలేడు, ఏకాగ్రత చూపలేడు. ఈ విధంగా డెవలప్మెంట్ అనేది అన్ని విధాలుగా ఉండాలి. ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా ఉండాలి, ఆ తర్వాత సోషల్గా ఉండాలి, ఎకనామికల్గా డెవలప్ ఉండాలి, అన్ని విధాలుగా డెవలప్ ఉండాలి. ఒకసారి ఇక్కడ చూడండి, ఏ చైల్డ్ హూ ఈజ్ సోషల్లీ బుల్లీడ్ సోషల్ ఆఫెన్ సఫర్స్ ఫ్రమ్ లో ఎస్టీమ్డ్ ఎమోషనల్ విచ్ కెన్ లీడ్ టు ఏ ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఇన్ స్టడీస్. ఒక పిల్లవాడు సమాజంలో మెలగటం అనేది కనుక రాకపోతే ఆ పిల్లవాడు మానసికంగా ఏమవుతాడు, బలహీనపడిపోతాడు, క్లాసులో కూర్చోలేడు, వినలేడు. ఇక్కడ చూసారా, విచ్ కెన్ లీడ్ టు ల్యాక్ ఆఫ్ ఫోకస్ అంటే దాన్ని ఏమంటారు, చదివేదాని మీద దృష్టి పెట్టలేడు అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్, నేచర్ అండ్ నర్చర్. ఆల్రెడీ నిన్న చెప్పాను, నర్చర్ అనేది సీటెట్లో వెరీ 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 ఇంపార్టెంట్. నర్చర్ అంటే అనువంశికత, పరిసరాలు అనమాట, హెరిడిటరీ అనమాట. చూడండి, హెరిడిటరీ అండ్ ఎన్విరాన్మెంట్, నేచర్ అండ్ నర్చర్ అంటే డెవలప్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ బయాలజీ ఆర్ జస్ట్ ఎన్విరాన్మెంట్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ హెరిడిటరీ టైమ్స్ ఎన్విరాన్మెంట్. నేచర్ అంటే హెరిడిటరీ, నర్చర్ అంటే ఎన్విరాన్మెంట్. ఎగ్జాంపుల్ చెబుతాను చూడండి, ఏ చైల్డ్ మే ఇన్హెరిట్ ఏ హై ఇంటెలిజెన్స్ క్వోషంట్ నేచర్ అంటే ఇక్కడ ఏంటి, హెరిడిటరీ అంటే డిఎన్ఏ, జీన్స్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే, ఒక తల్లిదండ్రులు కనుక ప్రజ్ఞాపరిపూర్ణులు అయితే పిల్లలు కూడా మ్యాక్సిమం 99% తెలివిగల వాళ్ళే పుడతారనమాట, ఎక్కడో రేర్ ఛాన్స్. అదేవిధంగా ఈ చైల్డ్ మే హ్యావ్ ద జీన్స్ టు బీ వెరీ టాల్, బట్ ఇఫ్ దే సఫర్స్ ఫ్రమ్ సివియర్ మాల్ న్యూట్రిషన్ దే విల్ రిమైన్ షార్ట్. ఒకవేళ ఇంటెలిజెన్స్ రావచ్చు, ఇంటెలిజెన్స్ రాకపోవచ్చు. ఇంటెలిజెన్స్ రాకపోవడానికి కారణం మాల్ న్యూట్రిషన్ అంటే పోషకాహార లోపం. మాల్ న్యూట్రిషన్ వల్ల రాకపోవచ్చు, పోషకాహార లోపం వలన అవన్నీ రాకపోవచ్చు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, యాజ్ చిల్డ్రన్ గ్రో దే లెర్న్ టు ఇంటిగ్రేట్ అంటే కలుపుకోవటం అనమాట, తనలో లీనం చేసుకోవటం వేరియస్ పార్ట్స్ ఆఫ్ దేర్ బాడీ టు పెర్ఫార్మ్ ఏ సింపుల్ కాంప్లెక్స్ టాస్క్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి, కలపటం అనమాట. వన్ ఆర్ మోర్ అనమాట. వన్ ఆర్ మోర్ అంటే ఒకదానికన్నా ఎక్కువ.
టు రైడ్ ఏ బైసికల్ ఏ చైల్డ్ మస్ట్ ఇంటిగ్రేట్ లెగ్ మూమెంట్, పెడలింగ్, హ్యాండ్ మూమెంట్ అండ్ ఐ బ్రెయిన్ కోఆర్డినేషన్. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కాలంటే కాళ్ళతో సైకిల్ తొక్కాలి, చేత్తో పట్టుకోవాలి, వేళ్లతో బెల్లు కొట్టాలి. ఈ విధంగా ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే ఒకదానికన్నా అనేక పనుల మీద ఏకాగ్రత పెడితే దానిని ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటారనమాట. ఒక అవయవం కన్నా ఎక్కువ అవయవాలతో పనిచేస్తే దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు, కూడిక. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ అంటే ప్రిడిక్ట్ అంటే ఊహ, అంచనా, ఊహ లేదా అంచనా అనమాట. ప్రిడిక్టబిలిటీ అంటే ఊహ లేదా అంచనా అని అర్థం. బికాస్ డెవలప్మెంట్ ఈజ్ సీక్వెన్షియల్. డెవలప్మెంట్ అనేది సీక్వెన్స్గా జరిగిద్దని చెప్పి ఫస్ట్ త అంటాం, ఆ తర్వాత ఆ అంటాం, చెప్పాను కదా ఆల్రెడీ. యూనిఫామ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఏ 3 years ఓల్డ్ కరెంట్ వొకాబులరీ ఏ సైకాలజిస్ట్ కెన్ ప్రిడిక్ట్ దేర్ ఫ్యూచర్ లింగ్విస్టిక్ అవైలబిలిటీ. ఒకవేళ మనం 3 సంవత్సరాల పిల్లవాడికి అసలు ఎంత చదువుతున్నాడు, ఎన్ని వొకాబులరీ అనేది నేర్చుకున్నాడో మనం తెలుసుకోగలిగితే అతను ఫ్యూచర్లో బాగా చదవగలడా లేదా అనేది మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. ఆ విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పైరల్ అండ్ లీనియర్ అడ్వాన్స్మెంట్. డెవలప్మెంట్ డస్ నాట్ మూవ్ ఇన్ ఏ స్ట్రైట్ స్టడీ లైన్. డెవలప్మెంట్ అనేది ఒక స్ట్రైట్లో లైన్లోనూ ఇలానే జరగాలని ఉండదన్నమాట. మధ్యలో ఏదైనా జరగవచ్చు. ఎలా ఒక శారీరకంగా మానసికంగా అన్నిటిలో ముందున్నటువంటి విద్యార్థికి యాక్సిడెంట్ జరిగి అవయవ లోపం రావచ్చు. దాని ద్వారా అతను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అతని వికాసం అనేది దెబ్బతినొచ్చు. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్తో చూద్దాం. ఏ చైల్డ్ might learn to speak many words, then suddenly seems to stop and regress for a week while they are busy learning to walk. ఒక పిల్లవాడు ఎక్కువ పదాలు నేర్చుకున్నాడు కానీ సడన్గా ఆపేశాడు. ఎందుకు ఆపేశాడు? రిగ్రెట్ వల్ల కానీ, లేదంటే మాల్ న్యూట్రిషన్, శారీరకంగా బలహీనపడటం కానీ ఏదైనా అయి ఉండొచ్చు, మనం చెప్పలేం. ఇన్ మ్యాథ్ ఏ స్టూడెంట్ మైట్ స్ట్రగుల్ విత్ ఏ న్యూ కాన్సెప్ట్ అంటిల్ దే స్పైరల్ బ్యాక్. ఒక విద్యార్థి మ్యాథ్స్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. దెన్ దే జంప్ ఫార్వర్డ్. ఒకసారి ఇబ్బంది పడవచ్చు, ఒకసారి ఇబ్బంది పడవచ్చు, లేదా ఒకసారి ఇబ్బంది పడి వెంటనే అసలు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పోవచ్చు అనమాట. ఈ విధంగా ఏదైనా జరగవచ్చు. ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ ఆర్ సెన్సిటివ్ పీరియడ్స్. క్రిటికల్ అండ్ సెన్సిటివ్ పీరియడ్స్ అంటే ఏంటో చూద్దాం. థియరీ. There are specific windows of time when the brain is most plastic and ready to learn certain skills. Example 1. The first 5 years are sensitive period. మొదటి 5 సంవత్సరాలు అనేవి చాలా సెన్సిటివ్ పీరియడ్స్. ఎందుకంటే మనం భాష నేర్చుకోవాలన్నా, వొకాబులరీ నేర్చుకోవాలన్నా, మనం శారీరకంగా మానసికంగా దేని పరంగా అయినా మనం అభివృద్ధి చెందాలన్నా సరే ఫస్ట్ 5 years ఇంపార్టెంట్. 5 years ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years ఇంపార్టెంట్. ఫస్ట్ 5 years అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ చైల్డ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్. వికాసం అనేది ఏవేవి వికాసానికి, వికాస అభివృద్ధికి మరియు వికాస విద్యకి తోడ్పడతాయో ఒకసారి చూద్దాం. హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటే బయాలజికల్ ఫ్యాక్టర్స్. ఈ హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అంటే తల్లిదండ్రుల నుంచి శారీరకంగా మరియు మానసికంగా, పేరెంట్స్ నుంచి కానీ ఆఫ్ స్ప్రింగ్స్ త్రూ జీన్స్ అంటే తాత ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళ నుంచి మనకి వచ్చేవి జీన్స్ అనమాట. దీని ద్వారా మనకి అభ్యసనం అనేది దోహదపడుతుంది. ఎలానో చూద్దాం, చూడండి ఒకసారి. 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీరు చూడండి. ఇక్కడ సర్టెన్ కండిషన్స్ లైక్ కలర్ బ్లైండ్నెస్ ఆర్ హెమోఫోలియా. తల్లిదండ్రుల్లో కానీ తాత ముత్తాతల్లో కానీ కలర్ బ్లైండ్నెస్ ఉంటే అది మనకు రావచ్చు. దాని ద్వారా అభ్యసనం అనేది జరగదు. ఈ విధంగా ఏదైనా ఉండొచ్చు. ఏ చైల్డ్ మైట్ ఇన్హెరిట్ ఏ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఫర్ హై మ్యూజికల్ ఇయర్ ఆర్ పిచ్ రికగ్నైజేషన్. కొంతమందికి ఎక్కువగా సౌండ్ అనేది పడదనమాట. వాళ్ళ పేరెంట్స్కి కనుక ఉంటే ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆ విధంగా జీన్స్ జెనెటికల్ పరంగా ఏదైనా డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ మనకు వస్తే అభ్యసనం అనేది కరెక్ట్గా జరగదు. తర్వాత ఫిజికల్ ఫ్యాక్టర్స్ చూడండి. దిస్ రిఫర్స్ టు చైల్డ్ బాడీ స్ట్రక్చర్. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే బాడీ స్ట్రక్చర్, అపియరెన్స్ అండ్ ది ఇంటర్నల్ సైకలాజికల్ సిస్టమ్ లైక్ ది నర్వస్ సిస్టమ్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. ఏ చైల్డ్ ఫిజికల్ హెల్త్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ దేర్ ఎనర్జీ లెవెల్ అండ్ ఎబిలిటీ టు ఎక్స్ప్లోర్ ది వరల్డ్. అర్థమైంది కదా. ఆ తర్వాత సెన్సరీ ఆర్గాన్స్. ఏ చైల్డ్ విత్ హై విజువల్ అండ్ ఆడిటరీ యాక్టివిటీ, షార్ప్ హియరింగ్, సైట్ కెన్ ప్రాసెస్ క్లాస్ రూమ్ స్టిమ్యులై మోర్ ఎఫిషియెంట్లీ లీడింగ్ టు ఫాస్టర్ ఇనిషియల్ లెర్నింగ్. ఫిజికల్గా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో, ఫిజికల్గా మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటామో, మన ఐ సైట్ కానీ మన వినే పద్ధతి కానీ ఏదైతే ఉంటుందో మనకు మంచిగా వినపడి మంచిగా కనపడితే ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ అనేది బాగా మనకి అర్థమవుతుంది అనమాట. ఎడ్యుకేషన్ మీద ఇంకా
బాగా కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఇంటెలిజెన్స్ చూడండి, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెన్స్ ఈజ్ ది ఇంటర్నల్ ఎబిలిటీ టు అడాప్ట్ టు వన్స్ ఎన్విరాన్మెంట్, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ అండ్ థింక్ అబ్స్ట్రాక్ట్ ఇన్ సైకాలజీ. ఇట్ ఈస్ సీన్ యాజ్ ఎ మేజర్ ప్రిడిక్టర్ ఆఫ్ ఎ చైల్డ్ ఎబిలిటీ టు హ్యాండిల్ కాంప్లెక్స్ టాస్క్ అండ్ సోషల్ సిచ్యువేషన్. ఒకసారి చూడండి, ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ప్రజ్ఞ లేదా తెలివితేటలు. ఇంటెలిజెన్స్ అంటే ఆటోమేటిక్గా ఒక పిల్లవాడి ఇంటెలిజెన్స్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? ప్రాబ్లమ్ సాల్వింగ్, మెంటల్ ఫిట్, ఫిజికల్ ఫిట్గా ఉంటే మనకి ఒక పిల్లవాడి ఇంటెలిజెన్స్ అని చెప్పి తెలుస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, లాజికల్ థింకింగ్ ఉండాలి, In a classroom, a child with the higher linguistic intelligence may also need to hear a new vocabulary word once to store it in their long-term memory, whereas another child might need 5 repetitions. ఏ విధంగా అంటే ఒక విద్యార్థి ఏదైనా ఒక కొత్త పదాన్ని చూసినప్పుడు వెంటనే అతనికి జ్ఞాపకం ఉండిపోద్ది, కానీ వేరే విద్యార్థి ఒక 4-5 సార్లు వాటిని చదవాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా విద్యార్థి యొక్క ఇంటెలిజెన్స్ అనేది మనం అంచనా వేయవచ్చు. అదేవిధంగా ఎమోషనల్ ఫ్యాక్టర్స్. విద్యా అభ్యసనంలో, చైల్డ్ లెర్నింగ్లో ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా ఇంపార్టెంట్ అంటే దేర్ ఆర్ ది ఇంటర్నల్ ఎఫెక్టివ్ స్టేట్స్ ఆఫ్ ఎ చైల్డ్. ఇట్ ఇంక్లూడ్స్ దేర్ న్యాచురల్ టెంపర్మెంట్, హౌ దే రియాక్ట్ టు స్ట్రెస్, ఫియర్ అండ్ జాయ్. ఏ చైల్డ్స్ ఎమోషనల్ స్టెబిలిటీ డిటర్మైన్స్ హౌ మచ్ ఆఫ్ దేర్ మెంటల్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ ఫర్ లెర్నింగ్. ఒక పిల్లవాడు ఏదైనా ఒక అభ్యసనం అనేది జరగాలంటే ముందు మెంటల్గా ఎంత బలంగా ఉన్నాడు అనేది తెలుసుకోవాలి. మెంటల్గా పిల్లవాడు ఎంత బలంగా ఉంటే అభ్యసనం అనేది అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇక్కడ చూడండి, యాన్ ఎమోషనల్లీ స్టేబుల్ చైల్డ్ హూ ఫెయిల్స్ ఏ డ్రాయింగ్ టాస్క్ వైల్ ఇంటర్నల్లీ థింక్ ఐ విల్ ట్రై ఏ డిఫరెంట్ కలర్ నెక్స్ట్ టైం లేదర్ దెన్ ఫీలింగ్ లైక్ ఏ టోటల్ ఫెయిల్యూర్. ఒక పిల్లవాడు యాన్ ఎమోషనల్లీ స్టేబుల్ చిల్డ్రన్. ఎమోషనల్ స్టేబుల్ అంటే ఏంటి? ఉద్వేగ నియంత్రణలో ఉన్నటువంటి పిల్లవాడు హూ ఫెయిల్స్ ఎ డ్రాయింగ్ టాస్క్ లైక్ ఇంటర్నల్లీ. ఒక పిల్లవాడు డ్రాయింగ్ కాంపిటీషన్లో ఫెయిల్ అయితే ఏమనుకుంటాడు? ఐ విల్ ట్రై ఏ డిఫరెంట్ కలర్ నెక్స్ట్ టైం రేదర్ దాన్ ఫీలింగ్ లైక్ ఏ టోటల్ ఫెయిల్యూర్. నేను మొత్తానికి ఓడిపోయాను అని అనుకోకుండా ఈసారి వేరే రంగేసి గెలుస్తాను అని అనుకుంటున్నాడు అనమాట. చూడండి, అది మీరు సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జామ్స్ మీకు అర్థమైతే చూడండి, వీడియో టూ లాంగ్ అయిపోద్ది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనమాట, బయట ఫ్యాక్టర్స్. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అడుగుతారు. ఫర్ చైల్డ్ డెవలప్మెంట్ లెర్నింగ్ వాట్ ఈజ్ ది ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ సోర్సెస్. ప్రైమరీ సోర్సెస్ అంటే ఫ్యామిలీ, సెకండరీ సోర్సెస్ వచ్చేసి స్కూలు, పియర్ అంటే సమవయస్కులు అని చెప్పాను. ఆ విధంగా స్కూల్లో ఒకటి చిల్డ్రన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ సెకండరీ. కానీ ఫస్ట్ ఫ్యామిలీ. కానీ అందరూ స్కూల్ అనుకుంటారు, స్కూల్ కాదు. స్కూల్ సెకండరీ, ఫ్యామిలీ ఫస్ట్. ద ఫ్యామిలీ ఈజ్ ది చైల్డ్ ఫస్ట్ స్కూల్. మీకు ఈ ఒక్క లైనే సీటెట్లో బిట్టుబడేది, ఇది మాత్రం ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ అంటే సీటెట్లో వెరీ 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 ఇంపార్టెంట్. ఫ్యామిలీ ఈజ్ ది ఫస్ట్ ఆర్ ప్రైమరీ. స్కూల్ వచ్చేసి సెకండరీ నీడ్ అనమాట. ఇది ఒక్కటి చాలు. మీరు నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, దిస్ రిఫర్స్ టు ది యాక్చువల్ స్పేస్ వేర్ ఏ చైల్డ్ స్పెండ్ దేర్ టైమ్, దేర్ హోమ్, దేర్ నైబర్హుడ్ అండ్ దేర్ స్కూల్. ఇవన్నీ వచ్చేసి సెకండ్ అనమాట. అది వచ్చేసి ప్రైమరీ, ఇది వచ్చేసి సెకండరీ. వెరీ 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 ఇంపార్టెంట్. సెకండరీ నీడ్ లేదా సెకండరీ సోర్స్. మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ బిట్టుబడేది కూడా ఇదే. ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అంటే స్కూల్, నైబర్హుడ్ అంటే ఎవరు? పక్క వాళ్ళు కానీ, ఇరుగు పొరుగు కానీ, ఆ తర్వాత ఫ్రెండ్స్ కానీ, పీర్ లేదా పీర్ గ్రూప్, పీర్ అనొచ్చు లేదా పీర్ గ్రూప్ అనొచ్చు, ఏదైనా సరే పీర్ లేదా పీర్ గ్రూప్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, లివింగ్ నియర్ ఏ పార్క్ ఆర్ హ్యావింగ్ ఏ బ్యాక్ యార్డ్ ఎంకరేజెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ విచ్ ఇంప్రూవ్ మోటార్ స్కిల్స్ అండ్ రెడ్యూస్ ది రిస్క్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. అంటే సమవయస్కులు పక్కన ఏదన్నా ఉందనుకోండి, మేము ఆల్రెడీ చెప్పే కదా, నైబర్హుడ్ అంటే పక్కన ఏదైనా ఉండొచ్చు, పార్క్ ఉండొచ్చు, గ్రౌండ్ ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, తన చుట్టూ జరిగేటటువంటివి. అదేవిధంగా చూడండి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ అంటే దిస్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ యాజ్ సెస్ అంటే ఇది కూడా సీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సెస్ అంటే సోషియో ఎకనామిక్ స్టేటస్, అంటే పిల్లవాడు సాంఘిక వికాసం అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ పేరెంట్స్,
పేరెంట్స్ యొక్క ఇన్కమ్ము, అంటే పిల్లవాడు ఎడ్యుకేషనల్ లెవెల్ అండ్ ద రిసోర్సెస్ అవైలబుల్ టు ది ఫ్యామిలీ. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పిల్లవాడు ఎప్పుడైతే ఒక ఉన్నతమైన కుటుంబం, ఉన్నతమైన ఫ్యామిలీలో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి దగ్గర పెరుగుతాడో అటువంటి పిల్లవాడిలో మన వికాసం అనేది వేగంగా జరుగుతుంది. ఏ ఫ్యామిలీ విత్ ఏ హై ఇన్కమ్ కెన్ అఫోర్డ్ హై క్వాలిటీ ప్రీ స్కూల్ అండ్ ఆర్గానిక్ ఫుడ్ గివ్స్ ది చిల్డ్రన్ ఏ హెడ్ స్టార్ట్ ఇన్ హెల్త్ అండ్ కోగ్నేటివ్ డెవలప్మెంట్. కోగ్నేటివ్ డెవలప్మెంట్ ఏం చెప్పుకున్నాం? సంజ్ఞానాత్మక వికాసం. సంజ్ఞానాత్మక వికాసం అంటే ఫిజికల్, మెంటల్, మోరల్, సోషల్, ఎకనామిక్ ఈ విధంగా పిల్లవాడు అన్నిటిలో ముందుంటాడనమాట. ఇంపార్టెన్స్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ ఇన్ క్లాస్ రూమ్. తరగతి గదిలో సైకాలజీ అనేది ఎందుకు ఇంపార్టెంట్? తరగతి గదిలో సైకాలజీ అనేది ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే పిల్లవాడు పాఠం వింటున్నాడా లేదా, పిల్లవాడు మనసు ఎక్కడుంది, పిల్లవాడు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సైకాలజీ మనకి చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ డెవలప్మెంటల్ మైల్ స్టోన్. ఎవ్రీ చిల్డ్రన్ గోస్ త్రూ స్పెసిఫిక్ స్టేజెస్ ఆఫ్ మెంటల్ అండ్ ఎమోషనల్ గ్రోత్. ప్రతి పిల్లవాడు కొన్ని అంటే బాధలు ఉంటాయి, అదేవిధంగా ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే టీచర్కి సైకాలజీ టెల్స్ ఏ టీచర్ వాట్ ఏ చైల్డ్ ఈజ్ యాక్చువల్లీ క్యాపబుల్ ఆఫ్ ఏ సర్టైన్ ఏజ్. ఒక వయసులో పిల్లవాడి యొక్క మానసిక స్థితి, వాడి స్థాయి, ఎంతవరకు చదువుకోగలడు, ఏం చదువుకోగలడు అనేది తెలియాలంటే మనకి సైకాలజీ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ కిండర్ గార్డెన్ టీచర్ యూజెస్ బ్రెయిన్ బ్రేక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ త్రూ ఏ లాంగ్ లెసన్. బ్రెయిన్ బ్రేక్స్ అంటే ఏంటి? ఇక్కడ పిల్లవాడి యొక్క శక్తి సామర్థ్యాలు అనుగుణంగా ఎంతైతే నేర్చుకోగలడని చెప్పి సైకాలజీ ద్వారా తెలుసుకుని అంత మాత్రమే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ లెసన్స్, పిల్లవాడితో సంబంధం లేకుండా చెప్పుకుంటా వెళ్ళిపోతే ఇంక సైకాలజీ ఎందుకు? సైకాలజీ నేర్చుకోవడం ద్వారా ఒక పిల్లవాడు ఎంత చదువుకోగలడు, ఈరోజు లెసన్ ఎంత చెప్పాలి, ఎంత చెప్తే పిల్లవాడు నేర్చుకోగలడు అనేది ఊహించి పిల్లవాడి యొక్క స్థాయి అనుగుణంగా మనం పాఠం అనేది చెప్పాలి. మేనేజింగ్ బిహేవియర్ త్రూ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. అంటే పిల్లవాడి యొక్క ప్రవర్తన అనేది మనం పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఉద్దీపన లాగా అనమాట. పిల్లవాడు ఏదన్నా తప్పు చేస్తే అలా చేయకూడదు నాయన, ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే ఇది తప్పు అని చెప్పి గుడ్ అంటే మంచి ప్రవర్తనలోకి తీసుకురావాలన్నమాట. రీఎన్ఫోర్స్మెంట్ అంటే పొగడతలాగా చేస్తే కరెక్ట్, నువ్వు కరెక్ట్ అని ఆ విధంగా చెప్పడం అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ పుషింగ్ బ్యాడ్ బిహేవియర్, చైల్డ్ సైకాలజీ ఫోకస్ ఆన్ రివార్డింగ్ గుడ్ బిహేవియర్ టు ఎంకరేజ్ ఇట్ టు హ్యాపెన్ అగైన్. ఎప్పుడైతే పిల్లవాడు తప్పు చేస్తాడో నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి దండించకుండా వాడిని మంచి మార్గంలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మనకి సైకాలజీ అనేది తెలిసి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ ఏ స్టూడెంట్ ఫర్ టేకింగ్ ఏ టీచర్ సేస్ ఐ లవ్ హౌ సారా ఈ సిట్టింగ్ క్వైట్లీ అండ్ ఈజ్ రెడీ టు వర్క్ సడన్లీ. ఈ ఎగ్జాంపుల్ తప్పుపడిందమ్మా, ఈ ఎగ్జాంపుల్ వదిలేసేయండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు సార్ క్లాస్లో లెసన్ చెప్తుంటే పిల్లవాడు గోల్ చేస్తున్నాడు. ఆ గోల్ చేసేటటువంటి పిల్లవాడిని, అల్లరి చేసే పిల్లవాడిని మనం తిట్టకుండా, పెట్టకుండా, క్లాస్ రూమ్లో నుంచి బయటకు పంపించకుండా ఆ పిల్లవాడు అలా చేయడానికి గల కారణాన్ని తెలుసుకుని ఆ కారణాన్ని మార్చడం ద్వారా ఆ పిల్లవాడిలో డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. తర్వాత చూడండి, క్రియేటింగ్ ఏ గ్రోత్ మైండ్ సెట్. గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల. This is a psychological concept developed by Carol Dweck. It is the belief that intelligence is not fixed. ఇంటెలిజెన్స్ అంటే ఇదే, ఈ విధంగా చేస్తే ఇంటెలిజెన్స్ అనేది ఫిక్స్డ్ కాదనమాట. పిల్లవాడి ఇంటెలిజెన్స్ అనేది ఫిక్స్డ్ మైండ్ సెట్ అనేది కాదు. అదేవిధంగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఏ స్టూడెంట్స్ ఫెయిల్స్ ఏ స్పెల్లింగ్ టెస్ట్ అండ్ వాంట్ టు గివ్ అప్. The teacher says you have not mastered these words yet, but look at how much better you did on these 3 words compared to last week. This focus on progress rather than failure. ఒక పిల్లవాడు ఎప్పుడైతే ఒక స్పెల్లింగ్ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడో ఆ పిల్లవాడు నిరుత్సాహపడతాడు. అప్పుడు టీచర్గా మనం చేయాల్సిన బాధ్యత ఏంటంటే, నువ్వు పోయిన వారం కన్నా ఈ వారం చూడు, ఈ వర్డ్స్ ఎంత బాగా రాసావో అని పిల్లవాడిని మెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాడి గ్రోత్ అంటే ఇక్కడ పెరుగుదల కాదు, అంటే పెరుగుదలే, కాకపోతే వాడి విద్య పరంగా ముందంజ వేయటానికి పెరుగుదల అనమాట. అదేవిధంగా ఐడెంటిఫైయింగ్ ఎమోషనల్ బ్యారియర్స్ టు లెర్నింగ్.
మనం ఎమోషనల్ అంటే విద్యాపరంగా అభ్యసనంలో తెలుసుకోవాలి. సమ్టైమ్స్ ఏ చైల్డ్ ఈజ్ నాట్ లేజీ. కొన్నిసార్లు పిల్లవాడు అనేవాడు బద్ధకంగా ఉండడు. దే ఆర్ యాంగ్జియస్, సాడ్ ఆర్ ఓవర్వెల్మ్డ్. సైకాలజీ హెల్ప్స్ టీచర్స్ స్పాట్ ది డిఫరెన్సెస్. కొన్నిసార్లు పిల్లవాడు బద్ధకంగా ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు. ఉన్నప్పుడు సైకాలజీ టీచర్కి ఏ విధంగా ఉపయోగపడిద్ది అనేది మనం తెలుసుకోవాలి. ద బ్రెయిన్ కెనాట్ లర్న్ ఇఫ్ ఇట్ ఫీల్స్ ఇట్ ఈజ్ ఇన్ డేంజర్ ఆర్ అండర్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్. పిల్లవాడి యొక్క బ్రెయిన్ అనేది స్ట్రెస్లో ఉందా లేదంటే బాధలో ఉందా తెలుసుకుని పిల్లవాడి యొక్క తన యొక్క సామర్థ్యాన్ని మోటివేషన్ ద్వారా పిల్లవాడిని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఏ విధంగా చూడండి, ఏ చైల్డ్ ఈజ్ యూజువల్లీ కామ్ సడన్లీ స్టార్ట్ పుట్టింగ్ దేర్ హెడ్ ఆన్ ది డెస్క్ అండ్ రిఫ్యూజింగ్ టు వర్క్. పిల్లవాడు ఎవరైతే యూజువల్లీ కామ్, ఎప్పుడైతే క్లాస్లో ఒక పిల్లవాడు ఎప్పుడూ కామ్గా ఉంటాడో అటువంటి పిల్లవాడు ఒకసారి పని ఏమీ చేయకుండా టేబుల్ మీద తలబెట్టుకుని నిద్రపోతే అప్పుడు చూడండి ఏం చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఏ డిటెన్షన్ అంటే దాన్ని వదిలేయకుండా ద టీచర్ రియలైజెస్ ద స్టూడెంట్ ఈజ్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఆఫర్స్ ఏ కూల్ డౌన్ కార్నర్ విత్ సెన్సరీ టాయ్స్. వన్స్ ద చైల్డ్ హార్ట్ రేట్ స్లో డౌన్ దే ఆర్ మెంటల్లీ ఏబుల్ టు రిటర్న్ టు ద క్లాస్. అటువంటప్పుడు టీచర్గా మనం పిల్లవాడిని పిలిచి దాని యొక్క కారణం అసలు ఏం జరిగిందో తెలుసుకుంటే మళ్ళీ పిల్లవాడు అనేవాడు నార్మల్ అయిపోతాడు. ఈ విధంగా విద్య అనేది జరగాలి. క్రింద దీనికి సంబంధించినటువంటి చాప్టర్లో క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మీరు ఈ లెసన్ మొత్తం విన్న తర్వాత ఒకసారి ఆ ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి షార్ట్లో ఒకసారి రివిజన్ చేసుకుందాం స్టార్టింగ్ టు ఎండింగ్. ఒకసారి చూడండి. పిల్లవాడు చైల్డ్ అనేవాడు డెవలప్ అవ్వాలంటే మనకు ఖచ్చితంగా ఇంటర్నల్ ఫ్యాక్టర్ ఉండాలి, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఉండాలి. ఇంటర్నల్ ఫ్యాక్టర్ అంటే హెరిడిటరీ, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంటే ఎన్విరాన్మెంట్. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సీటెట్కి సంబంధించి ఒక పాయింట్ చెప్పుకున్నాం, డిఫరెన్షియేటెడ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఏ ఒక్కరూ తరగతి గదిలో ఒకే విధంగా ఉండరు. కొంతమంది మ్యాథ్స్లో టాప్, కొంతమంది తెలుగులో టాప్, కొంతమంది ఇంగ్లీష్లో టాప్, ఈ విధంగా ఉంటారు. అయితే ఏ పిల్లవాడికి తగినటువంటి బోధన ఆ పిల్లవాడికి చెయ్యాలి టీచర్గా, అది మన బాధ్యత. ఆ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను చూడండి ఒకసారి. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటిన్యూటీ అంటే వికాసం, డెవలప్మెంట్ అనేది పుట్టుక నుంచి చావు వరకు జరుగుతూనే ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్లీ అంటే అది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. పిల్లవాడు మొదట దొరలటం, ఆ తర్వాత పాకటం, ఆ తర్వాత మోకాళ్ళ మీద నడవటం, నుంచోవటం, పరిగెత్తడం, ఈ విధంగా అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండివిడ్యువాలిటీ, ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, ఏవైతే ఈ ప్రిన్సిపల్స్ ఉన్నాయో ప్రతి ప్రిన్సిపల్ ఇంపార్టెంటే. ఇండివిడ్యువల్ డిఫరెన్సెస్ అంటే ఇద్దరు కమల పిల్లలు ఉన్నా సరే వాళ్ళిద్దరూ వేరువేరుగానే ఉంటారు. సెఫలాడికల్ అంటే తల నుంచి కాళ్ళ వరకు, ప్రాక్సిమోడిస్టల్ అంటే సెంటర్ నుంచి అవుట్వార్డ్స్ వైపు, జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఏదైనా సరే పిల్లవాడు ఒక 4 కాళ్ళు ఉన్న జంతువుని చూసి కుక్క అనుకుంటాడు, కానీ తర్వాత దాని రూపం, దాని యొక్క శబ్దధ్వనుల ద్వారా వేరని తెలుసుకుంటాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ రిలేషన్ అంటే ఇక్కడ ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పని చేయాలంటే ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, ఎమోషనల్గా అన్నింటిలో స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే ఆ పిల్లవాడు ఆ పని అనేది చేయగలుగుతాడు. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటరాక్షన్ అనమాట. ఒక పిల్లవాడు ఏదైనా ఒక పని చేయాలన్నా, విద్య అనేది అభ్యసించాలన్నా సరే మనకి హెరిడిటరీ పరంగా, ఎన్విరాన్మెంట్ పరంగా రెండు కలిస్తేనే మనం పిల్లవాడు అనేది విద్య అనేది అభ్యసించగలడు. ఇంటిగ్రేషన్ అంటే చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే మనం ఏదైనా ఒక పని చేయాలంటే కొన్ని శారీరక కదలికల ద్వారా మాత్రం చేయగలుగుతాం. ఈ కేవలం ఒక అవయవంతోనే చేయలేము అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా ఒక పెన్ను పట్టుకోవాలి లేదా ఒక బాల్ పట్టుకోవాలంటే చిన్నప్పుడు మనం 5 ఏళ్లతో పట్టుకుంటాం, అర్థమవుతుందా? ఆ తర్వాత 2 ఏళ్లతో పట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అంటే మనం ఒక బాల్ పట్టుకోవాలనుకోండి, వంగిన తర్వాత చేయి చాపిన తర్వాత వేళ్లతో పట్టుకోవాలి. ఆ విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రిడిక్టబిలిటీ అంటే ఊహించగలం. మనం పిల్లవాడు సపోజ్ 2వ తరగతి చదివే పిల్లవాడికి ఒక 1000 పదాలు వచ్చనుకోండి, అతని తర్వాత ఏ విధంగా చదవగలడో, బాగా చదవగలడా లేదా అనేది మనం ఊహించగలుగుతాం. అదేవిధంగా స్పైరల్ అండ్ లీనియర్ అంటే ఒక వికాసం అనేది ఒక లైన్లోనూ ఇలానే జరగాలని చెప్పి లేదనమాట. కానీ డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్, ఇది చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఈజ్ ప్రిడిక్టబుల్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ అది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుందన్నమాట. తర్వాత హెరిడిటరీ ఫ్యాక్టర్స్ అనేది డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఫిజికల్ ఫ్యాక్టర్స్ ఉంటేనే మాత్రం చదవగలం. అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉండాలి. ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎడ్యుకేషన్ అనేది జరుగుతుంది. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్లో
డెవలప్మెంట్కి ప్రైమరీ సోర్స్ ఫ్యామిలీ, సెకండరీ సోర్స్ వచ్చేసి స్కూలు, ఫ్రెండ్స్, పియర్ గ్రూప్స్, ఇవన్నీ అనమాట. సోషో ఎకనామిక్ కండిషన్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే పిల్లవాళ్ళ అభ్యసనం అనేది జరుగుతుందన్నమాట, వికాసం కూడా జరుగుతుంది. ఈరోజు చెప్పుకున్న క్లాస్లో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకసారి మీరు రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ఒకసారి మీరు క్లాస్ మొత్తం జాగ్రత్తగా పర్ఫెక్ట్గా వినండి. విని మీరు మళ్ళీ వీలైతే రెండోసారి వినండి. విని నేను కింద ఆల్రెడీ లింక్ ఇస్తాను, దీనికి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. లింక్లో మీరు ఆల్రెడీ కింద నేను 50 క్వశ్చన్స్ తయారు చేశాను. ఈ 50 క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. 50 క్వశ్చన్స్ లేదా 30 క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో. లాస్ట్ వీడియోలో 50 క్వశ్చన్స్ ఉన్నట్లు ఉన్నాయి, దీంట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. 30 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ పెట్టి మీరు వీలైతే కామెంట్, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఒక సైకాలజీ వీడియోతో మీ ముందుకు వస్తాను. అదేవిధంగా రేపు ఏప్రిల్ ఎండింగ్లో సీటెట్ నోటిఫికేషన్ రావచ్చు, జూలైలో ఎగ్జామ్ జరగవచ్చు. మ్యాక్సిమం జూలై ఆగస్టులో ఎగ్జామ్ ఉంటుంది. ఆలోపు మనం సైకాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, తెలుగు మెథడాలజీ మొత్తం క్లాసులు కవర్ చేసే విధంగా ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్.